మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వల్ల చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నాను. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్ లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరునికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడదు. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడు అయితే ఉన్నాడో ఆ జాతకుడికి ఈ శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమో రకంగా ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది, 13 దగ్గర డిగ్రీలు, 20 డిగ్రీలు, ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క
ఫలితాలు కూడా కొద్దిగా మారే అవకాశం ఉంది. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దాని వల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవాను ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనము ముఖ్యంగా మేషరాశి వారు, అంటే మేషరాశి తోటే మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేషరాశి తోటే ప్రారంభం చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా మేషరాశి తోటే ప్రారంభం చేద్దాం ఈ ఫలితాలు చెప్పుకోవటం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. అక్కడ జూలై 27 నుండి డిసెంబర్ 9 వరకు కలిగా 136 రోజుల పాటు, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9 వరకు ఇవన్నీ కలిపి 136 రోజులైంది. ఈ 136 రోజులు వక్రగతిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఫలితాలు ఏమైనా మారతాయా? ఈ కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నారు. ఏ ఫలితాలు అయితే ఇస్తూ ఉన్నారో ఆయన వక్రగతి ద్వారా కూడా అవే ఫలితాలు ఇవ్వబోతున్నారు. కారణం ఏంటంటే ఆయన వక్రగతి ప్రారంభించే నాటికి, అంటే జూలై 27 నాటికి 20 డిగ్రీల్లో ఉన్నారు. ఆయన వక్రగతి ప్రారంభమై వెనక్కి ఇంకో స్టూల్ తెచ్చుకోవాలి, ఆయన అక్కడ ఉంది. ఒక సంచారం వెనక్కి నడుస్తూ 13 డిగ్రీల వరకు వస్తూ ఉన్నారు. దీనివల్ల కలిగే ఫలితం ఏంటంటే ఈయన 13 నుంచి 14, 15, 16, 17, 18, 19, 20 వరకు వచ్చారు. ఇవన్నీ మీకు ఈ ఫలితాలన్నీ అనుభవంలోకి వచ్చినటువంటివే. కానీ ఆయన మళ్ళీ వెనక్కి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అదే రాశిలో, మళ్ళీ కుంభంలో దాకా రాలా, అదే రాశిలో 13 డిగ్రీల దాకా వస్తున్నారు. అంటే మీకు అనుభవంలోకి వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. అయితే వేరే గ్రహాల మీద ప్రభావం ఉండవచ్చు. ఏ విధంగా? ఆయనతో కనుక కొన్ని గ్రహాలు ఏవైనా ఉన్నట్టయితే, అంటే మనం కలిసి యుతి ఉన్నట్టయితే వాటి ఫలితాలు కూడా మళ్ళీ కొంచెం తేడా వచ్చేటువంటి అవకాశం. ఇప్పుడు ప్రస్తుతం మీనంలో శనితో పాటుగా మరొక గ్రహం ఏది కూడా లేదు కాబట్టి శని ఆయన 9వ స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలనే ఇక్కడ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ 9వ స్థానం అనేది మనం భాగ్యస్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ భాగ్యస్థానంలో శని భగవానుడు యోగిస్తాడా? భాగ్యస్థానంలో అన్ని గ్రహాలు యోగిస్తాడా అంటే కాదు. వాటికి చాలా గణితం ఉందిలేండి. అది దీని ప్రకారంగా భాగ్యస్థానంలో శని భగవానుడు యోగించజాలడు. అయితే అక్కడ ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అని మనం తీసుకున్నట్టయితే, శోకం, రోగం, మహాదుఃఖం, క్వచిత్ ద్రవ్యం, క్వచిత్ సుఖం, స్వదార స్వచుత క్లేశం నవమస్తు శనిర్దిశేతు. నవమ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్టయితే జరిగేది ఏంటంటే విచారం, మనిషికి విచారం అంతా, రోగం, వివిధ రూపాలైనటువంటి కష్టం, ఇవన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి. పాపకార్యాలు చేయడం, ప్రయత్న కార్యాలన్నీ కూడా చెడిపోవటం, ఆ ప్రయత్నం సఫలీకృతము కాదు, చేసేటటువంటి వృత్తిలో కూడా భంగం కలగటం. దశమస్థానంలోనూ ఉంది, చేసే వృత్తిలో ముందుకు వెళ్ళకపోవటం అని. మళ్ళీ అది భాగ్యస్థానంలో కూడా ఇంచుమించుగా చేసే వృత్తిలో భంగం కలుగుతుంది. ఈ విధమైనటువంటి అశుభ ఫలితాలనే మొత్తం 9వ స్థానంలో ఉండి ఈ కర్కాటక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం కాబట్టి శనిశ్చరుడు అంటే మెల్లగా నడిచేవాడు, ఈ గ్రహాలన్నింటిలో కంటే మెల్లుగా నడిచేవాడు.
2.5 సంవత్సరాలు శని భగవానుడు తప్పితే వేరే ఏ గ్రహము కూడా ఒక రాశిలో సంచరించదు. కాబట్టి ఎక్కువ కాలం నడవటం అంటే మెల్లగా నడవడం ద్వారా ఎక్కువ కాలం తీసుకుంటాడు. కాబట్టి కష్టాలు కూడా ఆయన ఇచ్చిన సుఖాలు అయితే కూడా సుఖాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ కష్టాలు ఇస్తున్నాడు భాగ్యస్థానంలో ఉండిన, కాబట్టి కష్టాలు కూడా ఎక్కువ కాలమే ఉంటాయి. కాబట్టి వాటికి పరిష్కారంగా తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి జపం, శని భగవానికి జపశాంతులు చేయించండి. జపశాంతులు ఉన్నట్టయితే జపము అంటే చాలా ఉన్నాయి. దానము, క్షీర తర్పణము, హోమము, అలాగే దానం, నువ్వులు దానం, ఇవన్నీ ఇచ్చుకోవటం అనేటువంటిది మనకి శాస్త్రం చెప్తున్నది. అందరి దగ్గర మరి ఇంత డబ్బులు ఉండకపోవచ్చు. ఆఫీసర్గా ఉన్నాడు లేదా పెద్ద ధనవంతుడిగా ఉన్నాడు, ఇస్తాడు. అది కాబట్టి లెక్క ఏం కాదు అది. కానీ మరి చిన్న ఉద్యోగం ఏదో 15,000కో 20,000కో ఉద్యోగం చేసుకునేవాడు ఇంత ఖర్చు పెట్టగలరా అంటే కష్టం. కాబట్టి అటువంటి వాళ్ళు శని త్రయోదశి వచ్చిన రోజున, ఒకవేళ శని త్రయోదశి కోసం ఎదురు చూడక్కర్లేదు. మీరు ఏ శనివారం అయినా పర్వాలేదు. ఏ శనివారమే కాకపోవచ్చు కాక అది కూడా దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి, 40 రోజులు కంటిన్యూగా నవగ్రహాలు మీ దగ్గరలో ఉన్నటువంటి గుడికి దగ్గరలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ 9 సార్లు చొప్పున 40 రోజులు తిరగండి. అలాగే శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. గత 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఆ 41వ రోజున ఆ గుడి పూజారి గారి చేత టిక్కెట్ తీసుకుని, నవగ్రహ పూజ టిక్కెట్ తీసుకుని చేయించుకున్నట్టయితే మీకు చాలా అతి తక్కువ వ్యయంతో ఆ పూజ పూర్తవుతుంది. అలాగే నేను ఏదో ఆ 30,000 ఖర్చు పెట్టిన వాడికి వచ్చినంత ఫలితం నాకు వస్తుందా అనేటటువంటి అనుమానం అక్కర్లేదు. ఇక్కడ భక్తి ప్రధానం. మీరు ఏ పూజ చేసినా మీ పురోహితుడు మీ చేత చెప్పిస్తాడు. ఏం చెప్పిస్తాడు? మంత్రహీనం, భక్తిహీనం జనార్దన అని చెప్పిస్తాడు మన చేత. అక్కడ భక్తిహీనం అయితే 30,000 కాదు, నువ్వు 3 లక్షలు ఖర్చు పెట్టినా ఏమీ జరగదు. నువ్వు మనకి శ్రీకృష్ణ తులాభారంలో ఉంది కదండి. ఆ వచ్చి రుక్మిణి ఒక తులసాకేస్తే కృష్ణుడు పైకి లేచాడు. సత్యభామ గారు 7 వారాల నగరు వాళ్ళ చిన్న నాన్నగారు సంపాదించిన సత్రాజిత్తు ఇచ్చినటువంటి ఆ శమంతకమణి ద్వారా రోజుకి 8 బారులు బంగారాలు తీసుకొచ్చినా ఆయన తోగల. కృష్ణుడు తోసలేకపోయాడు. భక్తితో ఏ దేవుడైనా, ఈ దేవుడే అక్కర్లేదండి. మీరు ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఆయన రోజు పొగడండి, అలాగే నవ్వుతానండి, మోహన్ నవ్వుతూ పెట్టి ఆయన ఏ పని చెప్పినా చెయ్యండి, పొంగిపోతాడు. మీకు అగ్రపీఠ మీదే, అక్కడ ఆఫీస్ మొత్తాన్ని మీరే వేస్తారు. అక్కడ ఆయన పక్కనే ఉంటాడు. అలా ఒకటికి లొంగనవాడు ఎవడు లేడు. భక్తి అనేటటువంటి ప్రధానంగా తీసుకోండి. భగవంతుడు కూడా అష్టోత్తరం ఏంటి, సహస్రం ఏంటి, ఇవన్నీ అదే. మరి భక్తిని మనం ప్రదర్శించుకోవటమే, మన ఆత్మని అర్పణం చేయటమే. ఈ విధంగా చేయండి. తప్పకుండా మీకు అది 3 లక్షలు ఖర్చు పెట్టాడు, నాకు అంతా కలిసి 300 కాలేదు, ఆ భక్తి నాకు ఈ వద్దు. భక్తిని ప్రధానం కాబట్టి ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభమూయ.